టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమం మహిళా చైతన్యమే తన ఊపిరిగా నేటి సమాజంలో ప్రతి ఒక్క మహిళ భవిష్యత్తులో తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన కుటుంబ పోషణకు అవసరమైన శిక్షణలు కల్పిస్తూ టైలరింగ్, కంప్యూటర్స్, మగ్గం, మెహందీ లాంటి కోర్సెస్ నిర్వహిస్తూ షాహిద్ ఉమెన్ రీసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ పాత బస్తీలో విశిష్టమైన సేవలు అందిస్తున్న జమీలా నిషత్ గారు ఈ సంస్థను ఎందుకు స్థాపించారో, ఈ సంస్థ ద్వారా మహిళలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వారే స్వయంగా మనకు వివరిస్తారు. నా పేరు జమీలా నిషాద్. నేను అసలు పుట్టిన జాగా సుల్తాన్ షాహీయే, కానీ ఐ వాజ్ బ్రాటప్ ఇన్ ద న్యూ సిటీ. సో ఐ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్. పాత బస్తీలో ఏం జరుగుతుంది, కొత్త బస్తీలో ఎట్లా ఉంది. మేము బాగా చదివి గ్రాడ్యుయేషన్ దాకా చదివినాం, కానీ పిల్లలు మా కజిన్స్ వాళ్ళు చదవలేదు. ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది, ఎట్లా మనం దీనికి బ్రిడ్జ్ చేయాలి అని ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకొకటి ఏం చూసానంటే, ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ కలిసిమెలిసి ఉండట్లేదు, వాళ్ళకి అందరు కలిసి ఉండాలి. దానికోసం ఏం చేయాలి? సో జెండర్ జస్టిస్ అండ్ కమ్యూనల్ హార్మనీ గురించి నేను పని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను స్కూల్లో 20 years స్కూల్ టీచర్ లాగా పని చేస్తే, అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉండేది. సో నేను వీళ్ళకి చెప్పాను, నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను, నువ్వు రండి అంటే చాలామంది వచ్చారు. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కానీ నేను ఒకరోజు వాళ్ళకి సమ్మర్ క్యాంప్లో డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే, ఒక అమ్మాయి ఏమో పెయింటింగ్ చేసింది, ఒక పక్షి పెయింట్ చేసి తెస్తే ఆ పక్షికి వింగ్స్ లేవు. వింగ్స్ లేకుంటే ఏంటి మా ఇట్లా ఉంది, దాని ఏమైనా మిస్సింగ్ అవుతుందా అంటే దబదబ వెళ్ళి ఒక కేజ్ పెట్టి తెచ్చేసింది. సో ఈ పిల్లలు ఒక కేజ్ బర్డ్స్ లాగా ఉండేది. వాళ్ళకి ఆ కేజ్ బర్డ్ నుంచి ఒక ఫ్రీడమ్ కోసం మేము పనిచేసి మా ఆర్గనైజేషన్ పేరు షాహీన్ అని పెట్టినాం. షాహీన్ ఈజ్ అ మిథికల్ బర్డ్ ఇన్ ఉర్దూ పోయిటరీ అనమాట. నేను బేసికలీ ఒక పోయిటరీ రాస్తాను. సో ఆ ఇక్బాల్ పోయిటరీలో షాహీన్ చాలా ఉండేది. సో ఆ పేరుతో మేము స్టార్ట్ చేసాం. అసలు షాహీన్ పేరు వాళ్ళే ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, వాళ్ళు ఈ కేజ్ నుంచి బయట పోవాలి, అట్లా ఉద్దేశం వచ్చింది. సో దానికోసం మేము ప్రయత్నాలు చేసాం. బిగినింగ్లో ఒక 5 మందే ఉన్నారు. 5 మందే, 5గురికి తీసుకొని స్టార్ట్ చేసి వాళ్ళకి హోమ్ విజిట్స్కి పంపి, హోమ్ విజిట్స్ వెళ్ళినప్పుడు ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం అవసరం ఇక్కడ రావాలనేది అట్లా వాళ్ళు చేస్తే వాళ్ళకి మళ్ళీ పిలిచి ఒక్కొక్క ఫ్యామిలీకి నేను కూడా పోయేది, వాళ్ళతో కలిసి పోయి మాట్లాడి పిల్లలకి మళ్ళీ జమాయించి వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటే అది నేర్చుకోవచ్చు అని చెప్తే, చాలామంది టైలరింగ్, మెహందీ అని చెప్తే సరే టైలరింగ్, మెహందీతో స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మాటలు, ఫ్రీడమ్ ఏంటి, మన హెల్త్ గురించి మాట్లాడితే, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే, డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతున్నారు అవి అన్నీ ప్రశ్నలు చేస్తే వాళ్ళు చాలా చెప్పారు. మేము ఒక సర్వే చేశాను ఎడ్యుకేషన్ గురించి. అందరి పిల్లలకి మీరు ఎంత దాకా చదవాలి అని ఇష్టం ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు 10th class దాకా చదవాలి, ఇంకా అవసరం లేదు నాకు. మా బ్రదర్కి అంటే ఆయన డాక్టర్ అవ్వాలి, లేకుంటే ఇంజనీర్ అవ్వాలి. ఆ డిస్క్రిమినేషన్ నాకు అప్పుడే కనబడింది. మళ్ళీ దాని గురించి కూర్చొని మాట్లాడితే, అవును మేము కూడా డాక్టర్ అవ్వచ్చు కదా, మేము కూడా ఇంజనీర్ అవ్వచ్చు కదా అని చాలా ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మేము వాళ్ళకి స్కూల్కి డ్రాప్అవుట్స్కి స్కూల్లో పంపించాం, మళ్ళీ వాళ్ళకి ఓపెన్ యూనివర్సిటీస్తో గ్రాడ్యుయేషన్ చేశాం. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కొంత స్టాఫ్ బాగా తయారైంది. ఆ స్టాఫ్తో తీసుకొని వాళ్ళు ఇప్పుడు పిల్లర్స్ అనమాట. మా దగ్గర ఉన్న స్టాఫ్ ఇప్పుడు మాకు పిల్లర్స్ లాగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పోయి ఇంటింటికి వెళ్ళి పిల్లలకి పిలిచి అట్లా మాట్లాడేది. ఇంతనే కాదు, మేము అసలు ఎందుకు మేము స్టార్ట్ చేసాము ఇవి అన్నీ ఎందుకు. సో నేను న్యూ సిటీలో బ్రాటప్ అయినాను. నా కజిన్స్ ఏమో పాత బస్తీలో ఉండేది. వాళ్ళది పెళ్ళి 13 yearలో 14 yearలో వాళ్ళకి ఇట్లా ఓల్డ్ షేఖ్కి మ్యారేజ్ చేసేసారు. చేస్తే నాకు చాలా బాధ వచ్చింది. నేను 9th classలో, వాళ్ళు నా వయసునే మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వాపస్ రాలేదు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఏం తెలియదు వాళ్ళ గురించి. సో ఆ టెన్షన్తో నేను ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా పాత బస్తీలో అవుతుంది, ఈ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లలకి పెద్ద ముసలి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఆ ప్రశ్నలతో స్టార్ట్ చేసాం. దాని మీద పని చేసాం. దానితో వయలెన్స్ గురించి కూడా పనిచేసాం. చాలా మనం సుల్తానాకి చూశారు మీరు, డొమెస్టిక్ వయలెన్స్ ఉండేది. ఒక ఆమెది ఒక హస్బెండ్ ఏమో నోస్ కట్ చేసేసారు.
నోస్ కట్ చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఐ కట్ మై వైఫ్స్ నోస్, కట్ మై వైఫ్ నోస్ అని హాయిగా ఆడుకొని పాడుకొని వెళ్ళిపోయారు, బాంబేకి వెళ్ళిపోయారు. ఈమె ఏమో పూల్ ఆఫ్ బ్లడ్లో పడి ఉంటే నేబర్స్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో ఇంత వైలెన్స్ ఉండేది ఇక్కడ. ఈ వైలెన్స్ ఎట్లా స్టాప్ చేయాలి? సో దానికి మళ్ళీ కౌన్సిల్ చేసి మళ్ళీ మదర్స్కి పిలిచి మదర్స్తో మాట్లాడి అందరు ఇప్పుడు మీరు చాలా వైలెన్స్ ఫేస్ చేస్తున్నారు కదా, మీ పిల్లలకి వైలెన్స్ ఫేస్ చేస్తే బాగుంటుందా అని వాళ్ళు అందరు చెప్పారు, మేము ఇనఫ్ వైలెన్స్ చూసాము, మా పిల్లలకి ఇట్లా వైలెన్స్ వద్దు. అప్పుడు మళ్ళీ పిల్లలకి పంపించారు, మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపించారు, స్కిల్ ట్రైనింగ్కి తెచ్చాను, అట్లా జరిగింది. मेरा नाम अमरीन है। నా పేరు అమ్రీన్. నేను షాహీ నగర్లో ఉంటాను. షాహీన్ సెంటర్ విజిట్ చేద్దామని వచ్చాను. అక్కడ ఎన్నో స్కిల్స్కు సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. నాకు ఇంట్లో బాల్య వివాహం చేయాలని చూస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు. వద్దు అని చెప్పినా వినడం లేదు. అప్పుడు షాహీన్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ వారిని కలిశాను. వాళ్ళు నా బాల్య వివాహాన్ని అడ్డుకొని ఆపివేశారు. వారే ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తున్నారు. స్త్రీల జీవితాలకు ఇంత సేవ చేస్తున్న జమీలా నిషద్ మేడం గారికి నా ధన్యవాదాలు. స్కిల్ ట్రైనింగ్ చేస్తే ఇవన్నీ ఎట్లా వస్తుంది? మనం అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలి? అవేర్నెస్ కోసం మేము ప్రోగ్రామ్స్ చేసేది పబ్లిక్ మీటింగ్స్, కమ్యూనిటీ మీటింగ్స్. దాని తర్వాత మేము ఒక పెద్ద కమ్యూనిటీ మేళాస్ పెట్టినాం. మేళా అంటే నార్మలీ వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకొని పాడుకొని ఏమైనా తిని రావచ్చు అని వస్తారు మనుషులు. వాళ్ళకి ఏమో అంత డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంది, మీకు చదువు ఎంత ఇంపార్టెంట్ ఉంది, వైలెన్స్ జరగద్దు, మన లాస్ ఏంటి, ఆడవాళ్ళ హక్కులు ఏంటి, అవి అన్నీ నేర్పిస్తాం. దాంట్లో 9 స్టాల్స్ ఉంటాయి. ఆ 9 స్టాల్స్లో ఫస్ట్ స్టాల్లో స్నేక్ అండ్ ల్యాడర్ అని. సో దాంట్లో తొందరగా పెళ్లి చేస్తే పాపకి ఎడ్యుకేషన్లో ఎట్లా బాధ వస్తుంది, బాగా చదివితే ఎట్లా క్లైంబ్ ల్యాడర్ ఎట్లా క్లైంబ్ అవుతారు. దాని తర్వాత మేము మళ్ళీ 9 పిన్స్ అని ఒక ఉండేది. 9 పిన్స్లో ఏమేమి చేయొచ్చు, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ వస్తే మీరు ఎంత స్ట్రాంగ్ అవ్వచ్చు అని అవి దాని గురించి. దాని తర్వాత మీ లైఫ్లో చాలామందికి మన ఇష్టం ఉంటుంది, మ్యారేజ్ మనం ఇష్టంతో మనం మ్యారేజ్ చేస్తున్నారా, లేకుంటే డౌరీ కోసం బాధపడుతున్నారు, లేకుంటే డౌరీ లేకుంటే చాలామంది ఏం చెప్పేది తెలుసా, ఇక్కడ హస్బెండ్కి పెళ్లి చేస్తే డౌరీ ఇవ్వాలి, చాలా డౌరీ ఇవ్వాలి. ఒక ఆటో డ్రైవర్ కూడా 50,000 తీసుకుంటారు. మళ్ళీ మేము ఎట్లా చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, సో పాత ముసలాళ్ళకి పెళ్లి చేసేస్తే ఈజీ అవుతుంది అని. సో దాని గురించి ఒక మై చాయిస్ అని దాని గురించి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఉద్దేశంతో మేము 9 స్టాల్స్ పెట్టి చెప్పేది. मेरा नाम मदीहा है। मैं शाहीन नगर से हूँ। मैं शाहीन सेंटर में मेहंदी सीखने के लिए आती थी। నా పేరు మదీహా. నేను ఉండేది షాహీ నగర్. నేను షాహీన్ సెంటర్లో మెహందీ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను. మా ఇంట్లో ఎప్పుడు చాలా టార్చర్ ఉంటుంది. చదువుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళనివ్వరు, ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిందే. అన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆడపిల్లను అస్సలు పట్టించుకోరు, ఎవరితోనే మాట్లాడనివ్వరు. నాకు చదువుకోవాలంటే ఎంతో ఆశ ఉంది, కానీ ఇంట్లో తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. నాకు తెలిసిన అమ్మాయి షాహీన్ సెంటర్లో ట్రైనింగ్ అవుతుంటే అడిగాను. అది కూడా వచ్చి జాయిన్ అవ్వమంటే తల్లిదండ్రులు వద్దన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు. వాళ్ళని ఎలాగో ఒప్పించాను. షాహీన్ సెంటర్లో ఇప్పుడు మెహందీ నేర్చుకుని నా భవిష్యత్తు ఒక పునాదిగా జీవితంలో ముందుకు పోవడానికి షాహీన్ సెంటర్ నాకెంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. పొద్దున్న వచ్చిన తర్వాత కొంచెం సేపు కూర్చొని చాయ్ తాగి హోమ్ విజిట్స్ చేస్తారు. హోమ్ విజిట్స్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఒక కథ ఉంటుంది. అన్ని ఇంట్లో వేరే వేరే కథలు ఉంటాయి. వాళ్ళు పోయి కూర్చొని రాసుకొని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది మగ పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా. థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది పిల్లలకి. స్కూల్కి హాస్టల్లో కూడా పెట్టచ్చు. ఒక్కొక్కసారి ఒక అమ్మాయి మదర్కి హస్బెండ్ లేకుంటే ఆమె ఏం చేసేది, ఆమె బాగా చదువు చెప్పాలని ఆమె దగ్గర డబ్బులు లేవు. సో అటువంటి వాళ్ళకి మేము గవర్నమెంట్ స్కూల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి కేజీ టు పీజీ మన దగ్గర ఫ్రీ ఉంది. మన దగ్గర చాలా గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే పిల్లలు చాలా బాగా చదవచ్చు. సో వాళ్ళకి మోటివేట్ చేసి స్కూల్కి పంపించేది. ఆ స్కూల్కి వద్దు మేము పోము అంటే ఇక్కడ డ్రాప్ అవుట్స్ వాళ్ళకి స్కిల్ నేర్పించేది. సపోజింగ్ ద గర్ల్ 18 years పైన ఉంది, ఆమెకు స్కూల్కి పోవానికి ఇష్టం లేదు,
ఏం చేయాలి, రండి ఇక్కడ రండి, మీకు ఏమైనా ఏ స్కిల్ కావాలి అది నేర్చుకోవచ్చు. ఇక్కడ వస్తే మీరు కంప్యూటర్ నేర్చుకోవచ్చు, 10th క్లాస్ చదువు ఎగ్జామ్ ఇవ్వచ్చు, లేకుంటే టైలరింగ్, మెహందీ, బ్యూటీషియన్, ఏ కోర్స్ మీకు ఇష్టం ఉంటే అది నేర్చుకుని మీకు ఉద్యోగాలు వస్తాయి, హాయిగా ఉద్యోగం చేయొచ్చు అని ఆ మోటివేషన్తో వాళ్ళకి పిలిచారు. నా పేరు పూజ. నేను 14 ఇయర్స్ ఉన్నప్పుడు షాహీన్కి వచ్చాను ఫస్ట్ మెహందీ నేర్చుకోవడానికి. నేను ఒక దళిత్ కమ్యూనిటీ నుంచి వస్తాను. మేము హర్యాన్వి దళిత్, వాల్మీకి అని పిలుస్తారు మమ్మల్ని ఇక్కడ. సో దళిత్ ఉన్నందుకు చాలా డిస్క్రిమినేషన్ నేను చాలా ఫేస్ చేసి వచ్చాను. అంటే స్కూల్లో డిస్క్రిమినేషన్ ఉండే, బస్తీల్లో డిస్క్రిమినేషన్ ఉండే, అందరూ మా కాస్ట్ వల్ల మాకు చిన్నలాగా చూస్తుండే. కానీ ఇక్కడ వచ్చినాక నాకు ఒక చేంజ్ ఏమనిపిస్తుంది, ఇక్కడ నేను అందరూ సమానంగా ఫీల్ అయ్యాను, ఎవరు ఇక్కడ నన్ను తక్కువగా చూడలే. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ వచ్చినాక నేను జస్ట్ మెహందీ నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాను, కానీ ఇక్కడ వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. నేను నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకున్నాను, నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, కంప్యూటర్స్ నేర్చుకున్నా, ఇంకా చాలా నేర్చుకున్నాను. సో నేను ఒక యంగ్ ఉమెన్ లీడర్, నేను వేరే యంగ్ ఉమెన్ లీడర్స్తో పనిచేస్తాను. సో మేము 25 స్లమ్స్లో పనిచేస్తున్నాం. ఈ 25 స్లమ్స్లో మేము అమ్మాయిలతో ఫోకస్గా లీడర్షిప్ గురించి కూడా పనిచేస్తాము. ఫస్ట్ మా పని ఏంటంటే మేము వాళ్ళని స్కిల్ నేర్చుకోవడానికి, మీరు అన్ని స్కిల్స్ చూస్తారు కదా, ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇక్కడికి పిలుస్తాము. ఆ స్కిల్ కోర్స్ డ్యూరేషన్లో మధ్యలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. వాళ్ళకి లీడర్షిప్ గురించి, జెండర్ గురించి, వైలెన్స్ గురించి, అన్ని గురించి అవేర్నెస్ వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు అవగాహన తెలుసుకొని వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చాక వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆ థింకింగ్ వాళ్ళలో వచ్చేస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత అమ్మాయిలు వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తారు, అది అయితే ఓకే. కానీ కొన్ని ఉంటారు, వాళ్ళని మేము కలిపి ఒక లీడర్షిప్ గ్రూప్ లాగా తయారు చేస్తాము. సో మాది ఇలాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి అన్ని బస్తీలలో. ఈ గ్రూప్ పని ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా మేము షాహీన్ 4-5 సెంటర్స్ ఉన్నాయి, మేము అక్కడ చూడగలుగుతాము. కానీ ఇంతకన్నా వేరే చోటు కూడా ఉంటాయి కదా. సో ఈ లీడర్స్ ఏం చేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల్లో ఎక్కడైనా ఏదైనా చైల్డ్ మ్యారేజ్ జరిగితే, డ్రాప్ అవుట్స్ ఉంటే, వైలెన్స్ జరిగితే వాళ్ళు లీడర్షిప్లో వచ్చి వాళ్ళని మాతో పాటు కనెక్ట్ చేస్తారు, లేకపోతే పోలీస్కి వెళ్తారు, స్కూల్స్లో రీఎన్రోల్మెంట్ చేస్తారు. ఇలా చేస్తే షాహీన్ అయితే ఇక్కడ ఉంది, కానీ షాహీన్ ఒక బర్డ్ పేరు. సో ఒక షాహీన్ ఇక్కడ ఉంది, ఇంకా చాలామంది అమ్మాయిలు షాహీన్ లాగా పనిచేస్తున్నారు. మా విజన్ ఏంటంటే మేము ఉమెన్స్ని ఒక ఎంపవర్మెంట్ లాగా తెచ్చుకోవాలి, ఉమెన్లో ఒక అవేర్నెస్ కావాలి, వాళ్ళ డిసిజన్ వాళ్ళే తీసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎంపవర్ అవ్వాలి. సో ఈ ఉద్దేశ్యంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఈ షాహీన్ ఫ్యామిలీది ఒక పార్ట్ అయ్యాను, ఇంకా ఇవన్నీ చేయగలుగుతున్నాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ షాహీన్. అండ్ ఇంకా నేను హోప్ఫుల్గా ఉన్నాను, చాలా లీడర్స్ మాతో కలుస్తాయి, ఇంకా మేము ఈ పని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డబ్బులు ఊరికే రావు అంటాడు లలిత జ్యువెలరీ వ్యాపారి ఎం కిరణ్ కుమార్. సేవ కూడా ఊరికే రాదు, డబ్బు అవసరమే. స్త్రీ చైతన్యం పట్ల వారికి ఉన్న అంకిత భావం గొప్పది. ఇటువంటి వివిధమైన సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రతిరోజు ఒక సవాల్ లాంటిది. 24 సంవత్సరాలుగా ఏదో ఒక ఛాలెంజ్, ఎన్నో రిస్కులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. వాటిని ఎలా పరిష్కారం చేస్తారో వారే మనకు చెప్తారు, విందాం. వైలెన్స్, ఎవ్రీ ఇంట్లో వైలెన్స్ ఉంది ఇక్కడ. అప్పుడు వైలెన్స్కి అసలు అలవాటైపోయింది. వైలెన్స్ అంటే ఏంటి, మనకు ఇట్లనే ఇదే మన అదృష్టం, ఇది ఏం చేద్దాం, ఇంకా ఏం లేదు, మనకు ఇట్లనే ఉండాలి, మన ఇది ఉంది అని వాళ్ళు వదిలేస్తే మేము వాళ్ళకి ఇది తప్పు, మీరు ఈ వైలెన్స్ భరించొద్దు, బయట రండి, దానికోసం కూడా చాలా బాధపడినాం. ఒకసారి డిస్పెన్సరీ స్టార్ట్ చేశాం. డిస్పెన్సరీకి వాళ్ళు వచ్చేది, డిస్పెన్సరీలో చాలా కడుపు నొప్పి ఉంది బా, నేను ఎట్లా పోవాలి, ఏం చేయాలి అని చెప్తే
కడుపు నొప్పి కోసం డాక్టర్కి పిలిచి చూపెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళు చూపెట్టేది అంత వూండ్స్ అంత బ్లడ్స్ అది ఉండేది. సో అయ్యో ఎట్లా మళ్ళీ అంటే మళ్ళీ డాక్టర్ మెడిసిన్ ఇచ్చేది, మళ్ళీ నేను వైలెన్స్ గురించి మాట్లాడి మీ ఆయనకి మనం మాట్లాడడం అవి అన్నీ చేసి థ్యాంక్స్ టు అగైన్ గవర్నమెంట్ 2006లో మాకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. దానివలన మళ్ళీ కేసెస్ బుక్ చేస్తున్నాం. కేసెస్ బుక్ చేస్తున్నాని ఆ భయంతో వాళ్ళు వైలెన్స్ చేయట్లేదు. లేకుంటే నేను హస్బెండ్ నేను చెప్పినలాగా ఆమె వినాలి, నేను చెప్పినట్టే ఆమె చేయాలి, ఆమె ముఖం చూపెట్టద్దు అంటే ముఖం చూపెట్టద్దు, బయట పోవద్దు అంటే అస్సలు బయట పోవద్దు, అటువంటి యాటిట్యూడ్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఆడవాళ్ళు కూడా బయట వెళ్తున్నారు, ఆడవాళ్ళు స్కూటర్ నేర్చుకుంటున్నారు, ఉద్యోగాలకి వెళ్తున్నారు. చాలా చేంజ్ వచ్చింది. అది అన్నీ మేము కష్టపడినా కాబట్టి జరుగుతుంది. నా పేరు వెన్నెల. నేను ఇక్కడ ఒక సంవత్సరం నుంచి వస్తున్నా. నేను మా ఫ్రెండ్ చాలా క్లోజ్గా ఉండేది. అయితే ఇంకా మా ఫ్రెండ్ మా సార్ చాలా క్లోజ్గా ఉండేది. అది నాకు తెలియకుండే. షైన్లో వచ్చినాక తెలిసింది నాకు వీళ్ళు తప్పు చేస్తుండ్రు అని. అయితే నేను తనకి చెప్పడానికి ట్రై చేసిన, తను వినలేదు. అయితే తను ఇంకా అంత ప్రెగ్నెంట్ అయినాక చెప్పింది నాకు. ఏమని ఇట్లా నేను ఏం చేయాలో అర్థమవుతలే అంటే ఇంకా మా మేడం వాళ్ళకి చెప్పిన, నేను ఇట్లా అయ్యింది మేడం, ఏం చేయాలి ఇప్పుడు మాకు అర్థమవుతలేదు అంటే మా మేడం వాళ్ళు మీరేం కంగారు పడకండి మేము చూసుకుంటామని చెప్పిండ్రు. ఆ పిల్ల సార్తో ఆ పిల్లతో మాట్లాడిండ్రు. తర్వాతకి ఇంకా షీటింగ్ వాళ్ళకి పట్టించిండ్రు సార్ని. ఇంకా ఆ పిల్ల ఇప్పుడు పెళ్ళి ఎట్లా అంటే ఇంకొక ఆయనే ఉండే, ఆయన చేసుకుంటాను నేను పర్లేదు అంటే ఇంకా చేసినాం. ఇంకా మమ్మీ డాడీ అందరు కలిసి చేసిండ్రు ఆ పిల్ల పెళ్ళి. ఇంకా మా మేడం వాళ్ళు అందరు వచ్చిండే చేసినారు. లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు సైన్స్ సెంటర్ నుంచి. ఇంకా మేమందరం ఇప్పుడు బాగున్నాం. నాకు ఇప్పుడు ఏమైనా కష్టాలు వస్తే కూడా నేను ఫైట్ చేయగలుగుతా, అంత బాగుంది ఇప్పుడు. ఇంట్లో మా హస్బెండ్ చాలా బాగుండేది. హస్బెండ్ వాజ్ వెరీ కోఆపరేటివ్. సో ఇంట్లో నాకు అంత బాధ రాలేదు. కానీ స్టార్ట్ చేసినప్పుడు మా ఇంటికి అనానిమస్ లెటర్స్ వచ్చేది, ఈమె బాగా పని చేయట్లేదు, ఈమె పిల్లలకి పాడు చేసేస్తున్నారు, ఆమెకి స్టాప్ చేయండి, పంపియండి, పాత బస్తీకి పంపియండి అని ఎనానిమస్ లెటర్స్ వస్తే ఆయన చదివి పక్కన పెట్టేది. ఆయన ఆల్వేస్ సపోర్టివ్ అనమాట. కానీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ముందు ఆడవాళ్ళు మా మీద అటాక్ చేశారు, వచ్చి కుర్చీలు బయట పారేశారు. ఆడవాళ్ళకి మళ్ళీ సంజాయించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వర్క్షాప్స్ చేసి అర్థమైన తర్వాత మళ్ళీ మగవాళ్ళు ఒకసారి ఫ్రైడే నమాజ్ తర్వాత అందరు ఇక్కడ వచ్చేసారు. అందరు కూర్చొని ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు, ఒక ప్రశ్న ఆయన అడుగుతున్నారు. 2 hours వాళ్ళు రెగ్యులర్ ప్రశ్నలు అడిగితే నేను జవాబు ఇచ్చేది, వాళ్ళు ప్రశ్న అడిగితే నేను జవాబు ఇచ్చేది. ఇట్లా కంటిన్యూస్ జరిగింది. 2.5 hours వాళ్ళు నాకు అడిగి వాళ్ళు బేజారు వచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈమె చేస్తున్నది పని తప్పు, కానీ వదిలే, ఈమెకి కొంచెం రిలీజన్ నేర్పియాలి అప్పుడు సరిగా అవుతుంది అని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అది అక్కడ ఆపలేదు. తర్వాత ఒక ఫత్వా కూడా ఇష్యూ చేశారు. ఫత్వా ఇష్యూ చేసి దారుల్ చాలా ఎక్కడైనా మద్రసా నుంచి ఫత్వా తీసుకురావచ్చు. ఫత్వా అంటే ఏంటంటే ఒక పర్సన్ పోయి మౌల్వీకి అడుగుతారు, ఇది ఇట్లా జరుగుతుంది, వాళ్ళు పిల్లలకి ఆడపిల్లలకి రోడ్స్ చూపెడుతున్నారు, బయట పంపిస్తున్నారు, ఇది కరెక్టా అని అడిగితే కాదు ఇది తప్పు మనం పంపించద్దు అని ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆ ఫత్వా ఇక్కడ వచ్చింది, మా దగ్గర వస్తే మేము వెంటనే కోర్టులో ఫైల్ చేసాం, నల్లిఫై చేసేసాం. అయిపోయింది కదా. మళ్ళీ వాళ్ళకి ఇంకా కోపం, అయ్యో ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది అని. ఒక కేసులో కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అని దూరదర్శన్ అమ్మాయే, షీ వాజ్ ద న్యూస్ రీడర్ అనమాట ఉర్దూలో. ఆమె వచ్చి నాకు ఒక్కటే బాబు ఉన్నారు, నా బాబు కస్టడీ నాకు కావాలి అంటే మేము మొత్తం కోర్టులో కేసు తయారు చేసి కోర్టులో పెట్టినాం. కోర్టులో పెట్టిన తర్వాత మా దగ్గర నోటీస్ వచ్చింది. ఈ షాహీన్ ఆర్గనైజేషన్ అని రాయలేదు, షాహీన్ వాళ్ళు ఆడవాళ్ళకి రాంగ్ మెసేజెస్ ఇస్తున్నారు, అన్ని తప్పులు మాట్లాడుతున్నారు అట్లా చెప్పి నోటీస్ వస్తే మేము మళ్ళీ ఆ నోటీస్కి కేసు ఫైల్ చేసాం. కేసు ఫైల్ చేసి ఒక 2 years పడినాయి దానికి తర్వాత మేము వన్ ద కేసు అనమాట. అప్పుడు అది క్లోజ్ అయింది. సో మేము అన్ని ప్రశ్నలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము జవాబిస్తాము. వాళ్ళు ఫత్వా ఇస్తూ దానికి నలిఫై చేసేసాం. కోర్టులో వేస్తే కూడా మేము అప్పటిదాకా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వచ్చింది.
సో వాళ్ళకి ప్రశ్న చేయడానికి లేదు. కస్టడీ ఆఫ్ ద చైల్డ్ ఆమెకి దొరికింది. సో అట్లా మేము ఎప్పుడు ఆడవాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి కావాలది అవసరాలు బట్టి చేశాం. मेरा नाम सानिया बेगम है। मैं शाहीन में मेहंदी डिज़ाइन सीखती हूँ। నా పేరు షాయినీ బేగం. నేను షాయినీ సెంటర్లో మెహందీ డిజైన్ కోర్స్ చేస్తున్నాను. షాయిన్ సెంటర్ వారికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. నేను షాలీబండ బ్రాంచ్లో మెహందీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఇన్ని రకాల కోర్సులు ఉన్నాయని నాకు తెలీదు. ఇక్కడ బాల్య వివాహాలు జరగకుండా మేడం గారు ఎంతో పోరాడుతున్నారు. ఇక్కడ ఎంతో స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక స్త్రీ ఉన్నత విద్య ఎంతో అవసరమే. స్త్రీలకు వాళ్ళ భవిష్యత్తుకు ఎలా బంగారు బాటు వేయాలో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా తెలుసుకొని మేము జీవితంలో ముందుకు పోవడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? వాళ్ళు ముందు ఎకనామికలీ ఎంపవర్ ఉండాలి. ఎకనామికల్లీ ఎంపవర్ ఉండాలి అంటే వాళ్ళకి బాగా అట్లీస్ట్ 10,000 15,000 వాళ్ళు ఎర్న్ చేయడానికి ఉండాలి. సో ఫ్యాషన్ డిజైనింగ్ అని మా టీచర్ ఉంది, ఆమె సెట్విన్లో నేర్చుకుని వచ్చింది. సో ఆమె దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ అంతా నేర్పించి, లేకుంటే బ్యూటీ పార్లర్ కూడా ఆజకల్ బాగా నడుస్తుంది, అందుకే బ్యూటీ పార్లర్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని దాన్ని స్టార్ట్ చేసాం. అంతనే కాదు, కంప్యూటర్ ఇష్టం ఉంటే కంప్యూటర్ నేర్చుకో, ఎక్కడైనా కాల్ సెంటర్స్లో పని చేయొచ్చు. చాలామంది ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వెళ్ళి కాల్ సెంటర్స్లో కూడా పనిచేస్తున్నారు. స్కూటర్ డ్రైవింగ్ అయితే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి దూరం దాకా వెళ్ళొచ్చు, పని చేయొచ్చు అని మేము స్కూటర్ కూడా నేర్పిస్తున్నాం. మేము ఆటో డ్రైవింగ్ కూడా నేర్పించినాం కొన్ని రోజులు, కానీ తర్వాత మా దగ్గర ఫైనాన్స్ కొంచెం టైట్ ఉన్నా కాబట్టి అది ఆపేసాం. లేకుంటే ఆటో డ్రైవింగ్ కూడా మా దగ్గర 2 డ్రైవర్స్ చాలా బాగా, షహానా ఒకటి, ఫర్హానా ఒకటి, చాలా నేర్చుకున్నారు మనిషి. ఇప్పుడు దే ఆర్ సర్వైవింగ్ ఆన్ ఆటో డ్రైవింగ్. సో అట్లా మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చి, అసలు కావాలది ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యం వాళ్ళకి వన్స్ వచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఎంపవర్ అయిపోతారు. జమీలా నిషద్ గారు చేస్తున్న చైతన్య స్ఫూర్తి నిజంగా ఎంతో శ్రేయస్కరం. వారి సేవలను నిరంతరం ఇలాగే కొనసాగించడానికి ఆర్థికమైన సమస్యలు కూడా చాలా ఉంటాయి. అటువంటి వాటిని అధిగమిస్తూ ఈ షాహీన్ విమెన్ రీసెర్చ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం.